హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ భరత్ అఫీషియల్. ఈ రోజు అయితే షూట్ లో సెకండ్ డే. ఏట్రా పొద్దున్నే క్యాబ్ గురించి వెయిట్ చేస్తే నీ వ్లాగులు ఇప్పుడు అవసరమారా? అల్లంత దూరాన కారు కనబడగా మా సొగ్గాడు పరిగెట్టాడు. వీడెందుకు ఎంత ఫాస్ట్ గా పరిగెట్టాడు అని చూస్తే ఫ్రంట్ సీట్ కోసం అంట. ఆకాష్, అలా ఫస్ట్ ప్లేస్ దొబ్బడమే నీకు ఎలా అనిపిస్తుంది? ముందు సీటు కుట్ర ఆ? మామూలు కుట్ర కాదు అది. ఫైనల్లీ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయినా గైస్, ఫైనల్ లొకేషన్ కి అయితే వచ్చేసినాం. ఇంక వెళ్ళిపోదాం పదండి. అవునట్టు నేను వీడియోలో లొకేషన్ ఎక్కడో మీకు చెప్పలేదు కదా, ఎక్కడ అనుకుంటున్నారు? మా లింగమ్మాయి కాలేజ్. అదేనండి, మన ఫిలిం డైరెక్టర్ పూరి గారు, మన అసెంబ్లీ స్పీకర్ గారు, వీరితో పాటుగా మన హోమ్ మినిస్టర్ అనిత గారు చదివిన కాలేజ్ లోనే షూట్. వినడానికి ఎంత బాగుంది, కానీ షూట్ చేస్తున్నప్పుడు మాత్రం ఇక లేట్ లేకుండా ఈరోజు షూట్ అయితే చాలా ఫాస్ట్ గానే స్టార్ట్ చేశారు. షూట్ స్టార్ట్ అయినా వీడేంటి బాల్ తో ఆడుతున్నాడు అనుకుంటున్నారా? నువ్వు చేసే పని ఎలాగో ఆడుకోవడమే కదరా, ఈరోజు సీన్ లో ఆడుకోరా అన్నారు. బంతి పట్టుకోగానే నాకు గుర్తొచ్చిన డైలాగ్. సమస్య అనేది బంతి లాంటిది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది, దూరంగా విసిరేస్తే చాలా చిన్నదైపోద్ది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? టిఫిన్ కి. నేను ఎప్పటి నుంచో దీని గురించి వెయిట్ చేస్తున్నాను. ఆకలిరా. ఇక టిఫిన్ తినేసి సెట్ కి అయితే వచ్చేసాం. సెట్ అయితే వేడి వేడిగా నడుస్తుంది. ఎందుకంటారా, మా డైరెక్టర్ గారు మండిపోయి ఉన్నారు కాబట్టి. ఇక సీన్ కంప్లీట్ చేసుకుని ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాం. నాకు ఈ మూవీ ప్రొడక్షన్ లో నచ్చేది ఇదే, టైంకి ఏది కావాలంటే తెచ్చేసేవారు. మార్నింగ్ నుంచి మాలో ఉన్న పస అంతా తీస్తారు. నీకు ఎలా అనిపిస్తుంది బావా? మొగం చూస్తూ కదా ఇట్లా మొబైల్ అయిపోయిందని చెప్తున్నానే. నిన్నైతే డైరెక్టర్ గారు ప్యాకప్ ఎర్లీగానే చెప్పారు. ఈ రోజు ఏంటో 7:30 వరకు ఉంచేశారు. గాయస్, ఇగో ఇప్పుడే వచ్చా మేమైతే లొకేషన్ నుంచి బయటికి. ఏంటి వాయిస్ వినపడుతుంది కానీ మనుషులు కనబడట్లేదు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. భరత్, మన ఫైనల్ వీడియో చేయడం మర్చిపోయారా? ఇక మరి మేము ఉంటాం. టాటా, సీ యు, బై బై. సబ్స్క్రైబ్.